వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 9th క్లాస్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ అందులో సెకండ్ ఎక్సర్సైజ్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఫిగర్ 3 lines A, B, C, D and EF intersecting at point O, find the values of x, y and z. It is being given that ratios of x is to y is to z equal to 2 is to 3 is to 5. సో ఇక్కడ మనం ఒక పాయింట్ తీసుకుంటే వర్టెక్స్ ఓ. సో ఈ వర్టెక్స్ ఓ నుంచి 3 లైన్స్ పాస్ అవుతున్నాయని ఇచ్చారు. లైన్ ఏబి, నెక్స్ట్ లైన్ సిడి, లైన్ ఈఎఫ్. అలాగే ఇక్కడ యాంగిల్స్ ఇచ్చారు, ఎక్స్ డిగ్రీస్, వై డిగ్రీస్, జెడ్ డిగ్రీస్. వాటి యొక్క రేషియో వచ్చేసి 2:3:5 అని ఇచ్చారు. సో మనం ఆ XYZ యాంగిల్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. So using vertically opposite angles property, సో ఇక్కడ మనం యాంగిల్ AOE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ FOB అని రాయొచ్చు. ఈ రెండు ఈక్వల్ టు x డిగ్రీస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే యాంగిల్ FOB x డిగ్రీస్ అని ఇచ్చారు. సో వర్టికల్లీ సింపుల్గా VOA అని రాయొచ్చు. యూజింగ్ VOA ప్రాపర్టీ, యాంగిల్ FOB ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ యాంగిల్ AOE. సో ఎందుకంటే వర్టెక్స్ అనేది కామన్ ఇక్కడ. సో రెండు కూడా x డిగ్రీస్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ కూడా x డిగ్రీస్ అని రాస్తున్నాను. సో ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి యాంగిల్ మనకి ఇక్కడ యాంగిల్ y మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యాంగిల్ EOD. సో యాంగిల్ EOD దీనికి ఆపోజిట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ COF ఉంది. సో యాంగిల్ EOD ఈక్వల్ టు యాంగిల్ COF, బోత్ ఆర్ ఈక్వల్ టు y డిగ్రీస్ అవుతుంది. సో దీన్ని కూడా మనం y డిగ్రీస్లో రాయొచ్చు. అలాగే ఇక్కడ z డిగ్రీస్ వచ్చేసి యాంగిల్ AOC. సో యూజింగ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం యాంగిల్ AOC ఈక్వల్ టు యాంగిల్ BOD అని కూడా రాయొచ్చు, యాంగిల్ BOD. సో దట్ ఈస్ z డిగ్రీస్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసే అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో z. ఇక్కడ ఈ యాంగిల్స్ అన్నీ మీరు ఒకవేళ కంబైన్ చేస్తే ఏమవుతుందంటే ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది, సర్కిల్. సో ఒక సర్కిల్కి మనం ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యామనుకోండి, మళ్ళీ ఒక 1 రౌండ్ కంప్లీట్ చేసి మళ్ళీ అదే పాయింట్కి 1 రెవల్యూషన్ కంప్లీట్ చేసి అదే పాయింట్కి మళ్ళీ రీచ్ అవుతే ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ యాంగిల్స్ అన్నీ మనం కంబైన్ చేసి దాని ఒక సర్కిల్ లాగా ట్రేడ్ చేస్తే వాటిని ఆ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే మనం ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీస్కి ఈక్వేట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ యాంగిల్ AOE ప్లస్ యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ COF ప్లస్ యాంగిల్ FOB ప్లస్ యాంగిల్ BOD ప్లస్ యాంగిల్ DOE. సో సమ్ ఆఫ్ ఆల్ దీస్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీస్. సో ఇక్కడ మనం నేమ్స్ ఇచ్చాము. యాంగిల్ AOE అంటే x డిగ్రీస్ అనమాట, ప్లస్ యాంగిల్ AOC వచ్చేసి z డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ COF y డిగ్రీస్, ప్లస్ యాంగిల్ FOB x డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ BOD దట్ ఈస్ z డిగ్రీస్. ఫైనల్గా యాంగిల్ DOE దట్ ఈస్ యాంగిల్ y డిగ్రీస్. సో సమ్ ఆఫ్ దీస్ ఆల్ ద యాంగిల్స్ 360 డిగ్రీస్ అయింది. సో ఇక్కడ x ప్లస్ x 2x డిగ్రీస్ అవుతుంది. అలాగే 2 వైలు ఉన్నాయి కాబట్టి 2y అవుతుంది. 2 జెడ్లు అని మనం యాడ్ చేస్తే 2 ఇంటూ z డిగ్రీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయింది. సో మనకు ఒక కండిషన్ ఇచ్చారు ప్రాబ్లంలో, x is to y is to z that is equal to 2:3:5. సో ఇక్కడ x డిగ్రీస్ మనం
2 లాగా తీసుకుందాం. అంటే 2 ఇంటూ సపోజ్ 2a సమ్ అదర్ నేమ్ ఇవ్వాలి, ర్యాండమ్గా నేను ఏ అని ఇచ్చాను. సో 2 ఇంటూ 2a ప్లస్ 2 ఇంటూ, సో y యొక్క రేషియో ఎంత ఉంది 3, కాబట్టి 3 టైమ్స్ దట్ ఆఫ్ ఏ లాగా రాయొచ్చు. సో అదేవిధంగా జెడ్కి మనం 5 కాబట్టి 2 ఇంటూ 5a, ఏ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేసి ఇండికేట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ఆల్ దీస్ యాంగిల్స్ ఈక్వల్ టు 360 degrees. సో ఇక్కడ మనం యాడ్ చేస్తే 2 2 4a ప్లస్ 2 3 6a ప్లస్ 2 5 10a విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 10 20. సో 20 ఇంటూ a ఈక్వల్ టు 360 degrees. సో మనకి ఏ కావాలి కాబట్టి 20ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/20 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ చేద్దాం. సో 2 1 జా 2, క్యారీ 1 వస్తుంది, 16 అవుతుంది 6. సో 2 8 జా 16. కాబట్టి యాంగిల్ ఆర్ కాన్స్టాంట్ వాల్యూ ఏ ఈక్వల్ టు ఇక్కడ 18. సో మనం ఆల్రెడీ చూసాము, ఎక్స్ ఈక్వల్ టు 2a కాబట్టి 2 ఇంటూ 18 లాగా తీసుకోండి. సో 2a ఇంటూ 18 36 degrees వచ్చింది. సో అదేవిధంగా y వచ్చేసి 3 టైమ్స్ దట్ ఆఫ్ a. సో 3 ఇంటూ 18 degrees. సో 18 3 జా 54. అలాగే జెడ్ వచ్చేసి 5 ఇంటూ a కాబట్టి 5 ఇంటూ 18 degrees. సో 18 5 జా 90. సో 90 degrees. సో దీస్ ఆర్ ది values of angle x, angle y and angle z. 36 degrees, 54 degrees and 90 degrees. Coming to second question, ఇందులో ఫస్ట్ రోమన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఇచ్చారు. సో కమింగ్ టు ఫస్ట్ రోమన్ తీసుకుంటే ఈ ఫిగర్లో AOC అనేది ఒక లైన్, అంటే O అనేది ఒక మిడ్ పాయింట్ అనుకోండి. సో AC ఈజ్ అ లైన్. ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంది, లీనియర్ యాంగిల్స్ ప్రాపర్టీ. సో లీనియర్ యాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆన్ లైన్ AC అట్ ఎ పాయింట్ ఆర్ వర్టెక్స్ O ఈజ్ 180 degrees. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఓకి 90 degrees ఉంటుంది, అదే ఏ నుంచి సికి మనకి ఎగ్జాక్ట్లీ 180 degrees ఉంటుంది అనమాట. సో లైన్ ఏసీకి లీనియర్ యాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం 180 degrees ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బి అనేది ఒక వర్టికల్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 3x ప్లస్ 18 degrees. అలాగే యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 93 degrees. ఈ రెండింటి సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది 180 degrees. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ లీనియర్ యాంగిల్స్ ప్రాపర్టీ. సో బేస్డ్ ఆన్ linear angles property, for line AC, ఎందుకంటే స్ట్రైట్ లైన్, ఓకే, స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఏమని రాయొచ్చు, యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి వీటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 3x ప్లస్ 18 degrees ప్లస్ 93 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయింది. సో 3x degrees సపరేట్గా రాస్తే 18 degrees ప్లస్ 93 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 18 ప్లస్ 93 111 degrees వస్తుంది. 3x ప్లస్ 111 degrees ఈక్వల్ టు 180. సో 111ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 111 అవుతుంది. 180 degrees మైనస్ 111 degrees. సో దట్ ఈజ్ 69 degrees. సో ఇక్కడ 3ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 69 degrees డివైడెడ్ బై 3 అవుతుంది. So 3 2 ja 6, 3 3 ja 9. So first answer is 23 degrees.
నా ఇందులోనే సెకండ్ రోమన్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనం అన్ని యాంగిల్స్ని ఒక సర్కిల్లా ట్రీట్ చేస్తే, అంటే ప్రీవియస్ ఫస్ట్ ప్రాబ్లం మనం ఎలాగైతే తీసుకున్నామో ఇక్కడ కూడా ఒక సర్కిల్ లాగా తీసుకుంటే, సో బేస్డ్ ఆన్ దట్ ప్రాపర్టీ ఫర్ ఎ సర్కిల్ సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఈక్వల్ టు 360 degrees అవుతుంది. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓబి ప్లస్ యాంగిల్ బిఓఏ ఈక్వల్ టు 360 degrees. అంటే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓబి ప్లస్ యాంగిల్ బిఓఏ ఈక్వల్ టు 360 degrees. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. యాంగిల్ ఏఓసి ఇక్కడ 296 degrees ఇచ్చారు. సో 296 degrees ప్లస్ 29 degrees, యాంగిల్ సిఓబి 29 degrees, అలాగే యాంగిల్ బిఓఐ వచ్చేసి ఎక్స్ మైనస్ 24 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఎక్స్ డిగ్రీస్ ప్లస్ 301 degrees వస్తుంది, దట్ ఈస్ 360 degrees. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 296 ప్లస్ 29 degrees యాడ్ చేస్తే 325 degrees వస్తుంది. 325 మైనస్ 24 degrees, దట్ ఈస్ 301 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 360. సో దేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 360 మైనస్ 301, దట్ ఈస్ 59 degrees. So this is the value of x in the second Roman problem. Next coming to third one. సో థర్డ్ క్వశ్చన్లో ఈ ఫిగర్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా వర్టికల్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ సిఓడి అని రాయొచ్చు. సో దట్ ఈస్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి బికాస్ ఆఫ్ vertically opposite angle property. Based on this property we are writing. So direct values తీసుకుందాం. 2 plus 3x whole degree equal to 62 degree. సపరేట్గా స్ప్లిట్ చేసి బ్రాకెట్స్ రిమూవ్ చేసి 2 degrees ప్లస్ 3x degrees ఈక్వల్ టు 62 degrees. సో 2 degreesని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. 3x degrees ఈక్వల్ టు 62 మైనస్ 2, సో దట్ ఈస్ 60 degrees అయింది. సో నెక్స్ట్ స్టెప్లో x degrees ఈక్వల్ టు 60 degrees డివైడెడ్ బై 3. సో 3 2 is 6 and 3 into 0 0. So 20 degrees is the x value here. Now coming to fourth one. So this is the fourth figure. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏఓసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్. యాంగిల్ ఏఓసి ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ కాబట్టి. సో ఇక్కడ సపరేట్గా స్ప్లిట్ అయింది అనమాట. ఇది యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి ఈక్వల్ టు యాంగిల్ ఏఓసి. సో యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి. సో దట్ ఈస్ 90 degrees ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి 40 ఇచ్చారు, 40 ప్లస్ 6x, యాంగిల్ బిఓసి వచ్చేసి 6 into x ప్లస్ 2 హోల్ డిగ్రీ. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే 90 degrees ఈక్వల్ టు 40 degrees ప్లస్ 6 into x degrees ప్లస్ 2 degrees. సో 40 ప్లస్ 2 42. 42ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 6 into x degrees ఈక్వల్ టు 90 degrees మైనస్ 42 degrees. So that is 48 degrees.
next x degree is equal to 48 divided by 6. So 6 8 is 48 కాబట్టి 8 degrees is the value of x. Coming to third question, in the given figure lines AB and CD intersect at O if angle AOC plus angle BO equal to 70 degrees and angle DOB equal to 40 degrees, find angle BOE and reflex angle EOC. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఇక్కడ డేటా రాద్దాము అండ్ మనం ఇక్కడ 2 యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. వన్ ఈజ్ డైరెక్ట్ యాంగిల్ BOE, ఇంకోటి రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ EOC క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం AB అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే లైన్ AB అండ్ CD ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎట్ వర్టెక్స్ O. అండ్ ఇక్కడ మనం సమ్ ఆఫ్ యాంగిల్స్ అనే స్ట్రైట్ లైన్ ప్రాపర్టీ తీసుకుంటే దట్ ఈస్ 180 degrees అవుతుంది. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్ AB ఈక్వల్ టు 180 degrees. సో ఇచ్చిన డేటా ప్రకారం AB అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే సమ్ ఆఫ్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్ వచ్చేసి 180 degrees అవుతుంది. అలాగే యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE, యాంగిల్ AOC వచ్చేసి స్మాల్ డీతో ఇండికేట్ చేస్తున్నారు, ప్లస్ యాంగిల్ BOE, యాంగిల్ BOE ఇక్కడ ఏం నేమ్ ఇండికేట్ చేయలేదు కూడా యాంగిల్ BOE లాగా తీసుకుందాం. వాటి యొక్క అవి రెండు యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ 70 degrees వస్తుంది. సో దీని నుంచి దీన్ని మనం D అని ఇండికేట్ చేస్తాం కాబట్టి D ప్లస్ యాంగిల్ BOE విచ్ ఈజ్ ఈక్వల్ టు 70 degrees అవుతుంది. సో దట్ ఈస్ ఇక్కడ యాంగిల్ BOE మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ AOC ఈ రెండు ఈక్వల్ అవుతాయి బికాజ్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ప్రాపర్టీ. యాంగిల్ BOD 40 degrees ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOC దట్ ఈస్ D. దట్ మీన్స్ D ఈక్వల్ టు ఇండైరెక్ట్గా ఇక్కడ 40 degrees అనమాట, బికాస్ బోత్ ఆర్ సేమ్. యాంగిల్ BOD విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOC అనమాట. సో ఇక్కడ యాంగిల్ AOC ప్లేస్లో దట్ ఈస్ D ఈక్వల్ టు 40 degrees మనం సబ్స్టిట్యూట్ చేసి యాంగిల్ BOE వస్తుంది మనకు. సో దేర్ ఫోర్ యాంగిల్ BOE వచ్చేసి 70 degrees minus D degrees, that is 70 minus 40, so 30 degrees. సో మనకు యాంగిల్ BOE అనేది వచ్చింది. యాంగిల్ BOE అన్న యాంగిల్ EOB అన్న ఒకటే, బోత్ ఆర్ సేమ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడే మనం ఇంకొకటి కూడా కనుక్కోవాలి, దట్ ఈస్ రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ COE. సో ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ ప్రాపర్టీ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఫర్ స్ట్రైట్ లైన్ AB సో దట్ ఈస్ యాంగిల్ AOC ఫస్ట్ యాంగిల్ అవుతుంది, ప్లస్ సెకండ్ యాంగిల్ యాంగిల్ COE ప్లస్ యాంగిల్ EOB. ఈ మూడు యాంగిల్స్ యాడ్ చేస్తే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ AOC తెలుసు, అలాగే యాంగిల్ EOB కూడా తెలుసు. మనకు తెలియనిది ఏంటంటే యాంగిల్ COE. కాబట్టి రెండు యాంగిల్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు యాంగిల్ COE ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ AOC మైనస్ యాంగిల్ EOB. సో దట్ ఈస్ 180 degrees minus 40 degrees minus 30 degrees. So that is 180 minus 70 degrees. So that is 110 degrees. So angle COE is 110 degrees. But ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ COE అడిగారు. సో రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ COE అంటే ఒక సర్కిల్కి టోటల్ కంప్లీట్ యాంగిల్ వచ్చేసి 360 కాబట్టి 360లో నుంచి మనకి యాంగిల్ COEని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది రిఫ్లెక్స్ ఆఫ్ COE అనమాట.
So that is 360 degrees minus 110 degrees. So that is 250 degrees. So this is a reflex of angle COE. So this is the second answer. Coming to fourth question. In the given figure, lines XY and MN intersect at O. And vertex అనేది O ఇక్కడ. If angle YOP equal to 90 degrees and A:B equal to 2:3, find C. సో ఇక్కడ మనం యాంగిల్ Cని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఇచ్చిన ఫిగర్ అనమాట. ఈ ఫిగర్లో మనము యాంగిల్ YOP ఇచ్చారు. యాంగిల్ YOP. సో ఇది వచ్చేసి మనకు 90 degrees. అలాగే A:B ఈక్వల్ టు 2:3. ఇక్కడ రేషియోస్లో ఇచ్చారు ఇక్కడ యాంగిల్స్ A అండ్ Bని. సో మనం ఫైనల్గా క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే యాంగిల్ C ఎన్ని డిగ్రీస్ ఉందని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం XY అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే లీనియర్ పేర్ ప్రాపర్టీ యూజ్ చేసి మనము యాంగిల్ XOM ప్లస్ యాంగిల్ MOP ప్లస్ యాంగిల్ POY ఈ విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees లాగా రాయొచ్చు. సో ఫర్ ఎ స్ట్రైట్ లైన్, ఇక్కడ స్ట్రైట్ లైన్ నేమ్ వచ్చేసి XY. సో యాంగిల్ XOM, ఇక్కడ వర్టెక్స్ O అనుకోండి, యాంగిల్ XOM ప్లస్ యాంగిల్ MOP ప్లస్ యాంగిల్ POY which is equal to 180 degrees because of linear pair property. సో ఇక్కడ మనం వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ XOM ప్లస్ యాంగిల్ MOP విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ POY 90 కాబట్టి 180 minus 90. సో దట్ ఈస్ 90 degrees వస్తుంది. లెట్ ఇక్కడ ఒక కాన్స్టాంట్తో మనం మల్టిప్లై, ఎందుకంటే రేషియోస్ లాగా ఇచ్చారు కాబట్టి యాంగిల్ A:B. సో బట్ మనం కాన్స్టాంట్స్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ M అనుకుందాము. A వాల్యూ వచ్చేసి 2M అనుకోండి, అలాగే B వాల్యూ వచ్చేసి 3M. సో ఈ రెండింటిని మనం ఒకవేళ యాడ్ చేస్తే అది ఎంత అవుతుంది? 90 degrees. బికాజ్ యాంగిల్ XOM మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ B. అలాగే యాంగిల్ MOP అంటే దానికి అదర్ నేమ్ ఏంటంటే యాంగిల్ A అయింది. సో బట్ ఇచ్చిన రేషియోస్ ప్రకారం యాక్చువల్లీ ఇక్కడ 3 రాయాలి. సో 3 into M ప్లస్ 2 into M అనుకోండి. సో 3M ప్లస్ 2M ఈక్వల్ టు 90 degrees. సో అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 5 into M అయింది. సో 5 into M ఈక్వల్ టు 90 degrees. సో దట్ ఈస్ M ఈక్వల్ టు 90 divided by 5. దట్ ఈస్ 18 degrees. బికాజ్ 18 5 90 degrees కాబట్టి M వాల్యూ 18 degrees వచ్చింది. ఇప్పుడు యాంగిల్ A ఎంత వస్తుందంటే దిస్ ఈజ్ 2M. సో 2 into 18 degrees దట్ ఈస్ 36. అలాగే B వచ్చేసి 3M కాబట్టి 3 into 18 degrees దట్ ఈస్ 54 degrees. సో మనం ఇక్కడ ఫిగర్లో ఇండికేట్ చేద్దాము. యాంగిల్ A వచ్చేసి ఇక్కడ 36 degrees, అలాగే యాంగిల్ B వచ్చేసి 54 degrees, అలాగే 90 degrees. సో యాజ్ పర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్టీ, యాజ్ పర్ VOA, సింపుల్గా మనం యాంగిల్ NOY ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ POX లాగా రాయొచ్చు. NOY విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆపోజిట్ సైడ్ POX. బట్ ఇక్కడ POX అనేది అలాగే యాంగిల్ NOY విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ MOX అని కూడా రాయొచ్చు. MOX. సో యాంగిల్ NOY ఈక్వల్ టు యాంగిల్ MOX ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. NOY ఈజ్ ఈక్వల్ టు 54 degrees, MOX ఈక్వల్ టు, అలాగే ఫర్ ఎ స్ట్రైట్ లైన్
XY. సో XY అనే స్ట్రైట్ లైన్కి మనం సమ్ ఆఫ్ టూ యాంగిల్ తీసుకుంటే యాంగిల్ XON అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు ఏమో పైన చూసాం, ఇప్పుడు కింద యాడ్ చేయాలి యాంగిల్ XON ప్లస్ యాంగిల్ NOY విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇంతకుముందు మనం పైన చూసాం, ఇప్పుడు కింద వైపు నుంచి చూసినా కూడా మనకు ఈ లైన్ XY అనేది 180 డిగ్రీస్ ఉంటుంది డిస్టెన్స్. కాబట్టి XON ప్లస్ యాంగిల్ NOY విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ XY మనం ఇదే మనం క్యాలిక్యులేట్ చేయాలి, C డిగ్రీస్ ప్లస్ యాంగిల్ NOY ఆల్రెడీ మనం చూసాము, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రాపర్ NOY ఈక్వల్ టు 54 డిగ్రీస్. సో C వచ్చేసి 180 మైనస్ 54 డిగ్రీస్, దట్ ఈస్ 126 degrees. So this is a required answer. Coming to fifth one, in the given figure angle ROP equal to angle PRQ, then prove that angle PQS equal to angle TRB. So this is a given figure. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ అట్ వర్టెక్స్ క్యూ లీనియర్ పేర్ ప్రాపర్టీ మనం అప్లై చేయొచ్చు. సో దట్ ఈస్ ఫర్ స్ట్రైట్ లైన్ ఇఫ్ యూ అప్లై లీనియర్ పేర్ ప్రాపర్టీ, సో యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PQR విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PQR విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ వర్టెక్స్ అనేది R లాగా తీసుకుందాము. వర్టెక్స్ అనేది R లాగా తీసుకుంటే ఇంకొకసారి ఇదే ప్రాపర్టీ యూజ్ చేస్తే యాంగిల్ PRT ప్లస్ యాంగిల్ PRQ వీటి యొక్క సమ్ కూడా ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ అవుతుంది. సో ఈ స్ట్రైట్ లైన్లో మనం వర్టెక్స్ అనేది ఇక్కడ Q తీసుకున్నాము, బట్ సెకండ్ టైం మనం వర్టెక్స్ R లా ట్రీట్ చేసాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ రెండింటికి 180 డిగ్రీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ అనుకోండి, దెన్ యూ కెన్ ఈక్వేట్ 1 and 2 ఈక్వేషన్స్. సో యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PQR విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRT ప్లస్ యాంగిల్ PRQ. బట్ angle RQP, in other words angle PQR, both are same. PQR అన్న RQP అన్న అంటే ఇన్ ఎనీ డైరెక్షన్ సేమే వస్తుంది యాంగిల్. సో విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు యాంగిల్ PRQ. సో PRQకి ఈక్వల్, ఎందుకంటే అది కండిషన్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి క్వశ్చన్లోనే ఇచ్చారు. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని ఈక్వేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ PQRని మనం ఏమని రాస్తున్నాం, యాంగిల్ PRQ అని రాస్తున్నాం. RQPR PQRని మనం PRQలా రాస్తే మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ రాసాం, యాంగిల్ PRT ప్లస్ యాంగిల్ PRQ. సో యాంగిల్ PRQ అనేది మనం క్యాన్సిల్ చేయొచ్చు. దేర్ ఫోర్ యాంగిల్ PQS ఈజ్ అ సమ్ ఆఫ్ యాంగిల్ PRT ఆర్ దీన్ని మనం యాంగిల్ TRP అని కూడా రాయొచ్చు. Hence it is proved. Coming to sixth question, in the given figure, if x plus y equal to W plus Z, then prove that AOB is a line. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో కండిషన్ ఏమైనా ఇచ్చారంటే యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసి ఎంత వాల్యూ వస్తుందో
that is exactly equal to opposite sides of y and x, that is w plus z ని మనం యాడ్ చేస్తే ఎంత అయితే వస్తుందో రెండు సేమ్. అప్పుడు ఈ లైన్ ఏఓబి అనేది ఒక లైన్లా ట్రీట్ చేయొచ్చు. ఏఓబి అనేది అప్పుడు ఒక లైన్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ కూడా మనం ఒక సర్కిల్లో కంప్లీట్ యాంగిల్ ఎంత వస్తుంది, 360 degrees. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫర్ ఎ సర్కిల్ సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఈక్వల్ టు 360 degrees. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ 4 యాంగిల్స్ని యాడ్ చేసి 360 degreesకి ఈక్వేట్ చేయాలి. దట్ ఈస్ x degrees ప్లస్ y degrees ప్లస్ z degrees ప్లస్ w విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. బట్ వాళ్ళే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు, ఏమని ఇచ్చారంటే x ప్లస్ y, బట్ x ప్లస్ y ఈక్వల్ టు w ప్లస్ z. సో x ప్లస్ y ఈక్వల్ టు w ప్లస్ z. సో ఇక్కడ మనం ఇందులో w ప్లస్ z ప్లస్ x ప్లస్ y సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, x degrees ప్లస్ y degrees వన్స్ అగైన్ x degrees ప్లస్ y degrees అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. x ప్లస్ x 2x అవుతుంది. అలాగే y ప్లస్ y 2 ఇంటూ y degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో ఇక్కడ మనం 2 కామన్ తీస్తే 2 ఇంటూ x ప్లస్ y అవుతుంది, దట్ ఈస్ 360. సో నెక్స్ట్ స్టెప్లో x ప్లస్ y ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 180 degrees. సో ఒకవేళ x ప్లస్ y 180 అయినప్పుడు దెన్ w ప్లస్ z ఆల్సో 180 degrees. సో ఇక్కడ మనం ఒక సెంటెన్స్ రాయాలి. హియర్ దేర్ ఫోర్ x కామా y అండ్ w కామా z ఆర్ లీనియర్ pair of angles, therefore AOB is a line. సో x కామా y అనేది ఒక లీనియర్ పేర్, అలాగే w కామా z అనేది అనదర్ లీనియర్ పేర్. ఈ రెండు లీనియర్ పేర్స్ కంబైన్ కావడం వల్ల AOB అనేది ఒక కంప్లీట్ లైన్ అవుతుంది అనమాట. కమింగ్ టు 7th one. In the given figure, PQ is a line. Ray OR is perpendicular to line PQ. OS is another ray lying between rays OP and OR. Prove that angle ROS equal to half of difference between angle QOS and SOP. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం సిన్స్ ఓఆర్ పర్పెండిక్యులర్ టు పీక్యూ, ఎందుకంటే ఇక్కడ ఓఆర్ అనేది పర్పెండిక్యులర్ టు లైన్ పీక్యూ అని ఇచ్చారు. పర్పెండిక్యులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజంటల్ లైన్ అయితే ఇది వర్టికల్ లైన్ అనమాట. సో వాటిని పర్పెండిక్యులర్ అంటాము. సో బేస్డ్ అపాన్ ద రైట్ యాంగిల్ ప్రాపర్టీ, అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ పిఓఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓక్యూ. ఇది ఏమవుతుంది, 90 degrees అవుతుంది. సో యాంగిల్ ROP which is equal to angle ROQ 90 degrees. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ QOS మైనస్ యాంగిల్ QOR విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ROS. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ QOS, ఇందులో నుంచి మనము యాంగిల్ QORని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఏ పోర్షన్ వస్తుందంటే ఈ పార్ట్ వస్తుంది, అంటే యాంగిల్ ROS. ఇదేమో కంప్లీట్, అందులో నుంచి ఈ పార్ట్ని మనము రిమూవ్ చేస్తే మనకు మిగిలేది ఏంటంటే యాంగిల్ ROS మాత్రమే వస్తుంది. సో దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో ఇండికేట్ చేసాం. బట్ ఆల్రెడీ మనం రాసాం యాంగిల్ QOR వచ్చేసి ఏమవుతుంది, దట్ ఈస్ 90 degrees. సో యాంగిల్ QOR ఈజ్ 90. సో అప్పుడు మనం డైరెక్ట్ ఏమని రాయొచ్చు అంటే యాంగిల్ QOS మైనస్ 90 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ROS. సో ఇదే కాన్సెప్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అప్లై చేద్దాం. అండ్
యాంగిల్ ఆర్ఓపి మైనస్ యాంగిల్ పిఓఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్. సో ఈ ఫిగర్ నుంచి మీరు దీన్ని అనలైజ్ చేస్తే యాంగిల్ ఆర్ఓపి, సో దిస్ ఇస్ కంప్లీట్ యాంగిల్, అందులో నుంచి మనం యాంగిల్ పిఓఎస్ అనే పార్ట్, ఈ పార్ట్ని రిమూవ్ చేస్తే ఈ పార్ట్లో నుంచి మనకి మిగిలేది ఏ పార్ట్, యాంగిల్ ఎస్ఓఆర్, ఇన్ అదర్ వర్డ్స్ యాంగిల్ ఆర్ఓఎస్ వస్తుంది. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దీని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ యాంగిల్ ఆర్ఓఎస్ మాత్రమే ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఈక్వేట్ 1 with 2. సో అప్పుడు ఏమని రాయొచ్చు, 1 and 2ని మనం ఒకవేళ ఈక్వేట్ చేస్తే యాంగిల్ క్యూఓఎస్ మైనస్ 90 degrees ప్లస్ 90 degrees మైనస్ యాంగిల్ పిఓఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ఓఎస్. సో ఇక్కడ ప్లస్ 90 degrees మైనస్ 90 degrees క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఆర్ఓఎస్ ప్లస్ ఆర్ఓఎస్ ఏమవుతుంది, అది దీన్ని 2ROS అని రాయొచ్చు. ఈ 2ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/2 అవుతుంది. దేర్ ఫర్ ROS ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ QOS మైనస్ యాంగిల్ SOP. QOS మైనస్ ఇక్కడ SOP అన్న POS అన్న ఒకటే, మీరు కన్ఫ్యూజ్ కాకండి. Coming to 8th question, it is given that angle XYZ equal to 64 degrees and XY is produced to point P. A ray YQ bisects angle ZYP. Draw a figure from the given information. సో ఈ ఇన్ఫర్మేషన్తో ఫస్ట్ ఫిగర్ డ్రా చేయాలి, తర్వాత ఆ ఫిగర్ నుంచి ఫైండ్ యాంగిల్ XYQ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ QYP. సో ఫస్ట్ మనం ఫిగర్ డ్రా చేద్దాము. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం యాంగిల్ XYZ అనేది 64 degrees లాగా ఇచ్చారు. సో జనరల్గా మనం ఇది 90 degrees అవుతుంది. సో 64 అంటే లెస్ దాన్ 90 కాబట్టి ర్యాండమ్గా ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రఫ్గా 64 degrees మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్స్ ఏమని ఇచ్చారు, X, Y అండ్ Z. యాంగిల్ XYZ ఈక్వల్ టు 64 degrees. అలాగే ఇంకొక పాయింట్ ఏమని ఇచ్చారంటే అండ్ XY ఈజ్ ప్రొడ్యూస్డ్ టు పాయింట్ P. సో ఈ లైన్ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేసి అక్కడ ఎక్కడైనా ర్యాండమ్ ఒక పాయింట్ Pని ఇండికేట్ చేస్తాం. దిస్ లైన్ ప్రొడ్యూసెస్ ఏ పాయింట్ P అనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏమని ఇచ్చారంటే ఏ రే YQ బైసెక్స్ యాంగిల్ ZYP. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ZYP. సో దీన్ని ఎగ్జాక్ట్గా బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ అనమాట. సో అందుకే దీన్ని మిడిల్ లాగా తీసుకుందాం. ఏది బైసెక్ట్ చేస్తుందంటే ఏ లైన్ Q. సో జనరల్గా బైసెక్ట్ అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. సో ఇది ఆఫ్టర్ బైసెక్టింగ్ ఏమవుతుందంటే యాంగిల్ ZYQ ఫర్ ఎగ్జాంపుల్ X degrees అనుకోండి, ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు యాంగిల్ QYP. ఇది కూడా X degrees అవుతుంది. ఇక్కడైతే ఎంత వాల్యూ అవుతుంది, ఇక్కడ కూడా అంతే వాల్యూ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ఫిగర్ నుంచి మనం యాంగిల్ XYQ అలాగే రిఫ్లెక్స్ యాంగిల్ QYP ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు XYP అనేది ఒక స్ట్రైట్ లైన్లో ట్రీ చేస్తే యూజింగ్ లీనియర్ పేర్ ప్రాపర్టీ, ఈ స్ట్రైట్ లైన్కి యూజింగ్ లీనియర్ పేర్ ప్రాపర్టీ అంటే ఈ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే యాంగిల్ XYZ ప్లస్ యాంగిల్ ZYQ ప్లస్ యాంగిల్ QYP విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ XYZ ప్లస్ యాంగిల్ ZYQ ప్లస్ యాంగిల్ QYP విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ యాంగిల్ XYZ ఆల్రెడీ మనకు తెలుసు 64 degrees ప్లస్ వీటిని మనం X అండ్ X అనుకున్నాం కాబట్టి డైరెక్ట్ రాసేద్దాము. సో X ప్లస్ X 2X degrees అవుతుంది. 2X ఈక్వల్ టు 180 మైనస్ 64. సో 180 మైనస్ 64 డివైడెడ్ బై 2, దట్ ఈజ్ X వాల్యూ అనమాట. సో దట్ ఈజ్ 116 డివైడెడ్ బై 2. సో 58 degrees వచ్చింది. సో ఇక్కడ మనకి యాంగిల్ X అనేది 58 degrees తెలిసింది అనమాట. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే యాంగిల్ XYQ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ XYQ
మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే యాంగిల్ XYQ is sum of యాంగిల్ XYZ ప్లస్ యాంగిల్ ZYQ. ఆల్రెడీ మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం ఎంత 58 degrees. 58 degrees. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యాంగిల్ XYQ కావాలి. సో దట్ ఈజ్ సమ్ ఆఫ్ XYZ ప్లస్ ZYQ. So that is 64 degrees plus 54 degrees. So that is 122 degrees. Therefore angle XYQ వచ్చేసి 122 degrees. అలాగే ఇందులోని ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, రిఫ్లెక్స్ ఆఫ్ QYP మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈజ్ 360 మైనస్ QYP క్యాలిక్యులేట్ చేస్తే మనకు రిఫ్లెక్స్ ఆఫ్ QYP వస్తుంది. సో రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ QYP వచ్చేసి 360 degrees మైనస్ యాంగిల్ QYP. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే QYP ఈజ్ నథింగ్ బట్ QYP. ఆల్రెడీ మనం ఎక్స్ అనుకున్నాము, ఎక్స్ వాల్యూ 54 degrees మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దేర్ఫోర్ 360లో నుంచి మనం 54ని సబ్ట్రాక్ట్ చేస్తే రిఫ్లెక్స్ ఆఫ్ QYP వస్తుంది. దట్ ఈస్ 302 degrees. 360 మైనస్ 58 degrees. సో ఇక్కడ యాంగిల్ X 58 నాట్ 54. సో 360 minus 58 302 degrees. So this is the another required answer. So thank you for watching this video. Please subscribe and share this channel.